మీ పనులు ఆపకండి, దయచేసి మీ పనులు చేసుకుంటూనే నేను చెప్పేటువంటి 2 మాటలు వినవలసిందిగా ప్రేమతో మనవి. మీరు పనులు చేసుకోండి, పనులు చేసుకోవద్దు అని నేను అన్నాను, కానీ మీరు పనులు చేసుకుంటూనే మీ చేతులు మీ పనుల మీద ఉంచండి, మీ చెవులు మా మాటల మీద ఉంచండి. మీకు ఉదయకాల సమయంలో నిజంగానే శుభములు తెలియజేస్తున్నాం. మీ కష్టమంతటిని కూడా యేసు ప్రభు పేరు ధరించుకొని యేసు ప్రభారి లోకంలోకి వచ్చున్నారు. ఆయన రావడానికి ఒక ప్రత్యేక కారణం ఏమిటి అని అనగా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమంతా కూడా ప్రజలు ప్రయాసపడుతున్నారు. వారి జీవితంలో వారి జీవితంలో కష్టానికి తగినటువంటి సుఖం లేకుండా పోతుంది. ఇలాగే మీకు ప్రతి వారికి మనలో కొలు ఉంటాడు, వెతికే ప్రతి వారికి దొరికేను యేసు. బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, బొమ్మ కాదయో జీవమున్న దేవుడు. దొరకదు. మా జీవితంలో మీరు ఎన్నో వెతికాము, ఎన్నెన్నో ఎక్కడెక్కడికి వెళ్ళాము, కానీ ఎక్కడ సమాధానం కానీ నెమ్మది కానీ ఎక్కడ దొరకలేదు. మా కుటుంబాల్లో భయంకరమైన వ్యాధుల్లో శోధనలో నుంచి మేము బయటకు వచ్చాము. మీరు రుణం తీర్చుకోమంటారు తండ్రి. పశువుడా గొప్ప దేవుడా, నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. అయ్యా, మీ చిత్తానుసారం ఈ ఊరికి విచ్చేసినందుకు పరిశుద్ధుడా మీకే లెక్కలేని వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. పశువుడా ఈ ఊరిని దీవించమని అడుగుతున్నావు తండ్రి. పశువుడా ప్రతి బిడ్డను ముట్టండి తండ్రి. పశువుడా మీ గాయపడిన వస్తువు ప్రతి బిడ్డ పైన ఉంచి పశువుడా ఆ శరీరంలో ఎటువంటి రోగాలను యేసునామంలో లయమైపోయింది కాక. తెలుసుకున్నావా యేసయ్య గురించి? ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను? నీవు శాసించినవాడు, శాసించినవాడు, నీటిపై తీరిగా నడిచిన వాడతడు, నీటిపై వాళ్ళ మనసులో అది అవకాశం, నీకు అవకాశం ఇచ్చేలాగా తండ్రి వాళ్ళ మనసును మార్చుకుని నడుస్తుంది తండ్రి. గొప్ప కార్యం వాళ్ళ జీవితంలో తండ్రి, వాళ్ళ పాడి పంటలు తండ్రి తండ్రి, అలాగే తండ్రి వాళ్ళు కష్టపడుతున్న వ్యవసాయం ద్వారా తండ్రి ప్రభా వాళ్ళు దీవించబడి నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. బాధలన్నీ తీర్చివేయు దేవుడు, అంతకాల శక్తులనే అరగలకు దేవుడు, మన కొరకు మరణించిన మహామంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు, యేసు మహాదేవుడు, కోళ్ళ వెర్ర మేకలను బలి అడిగిన దేవుడు. వార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు దీవించండి, ఆశ్రదించండి కదా యేసయ్య. దేవుళ్ళ ఎదుటి
నాకున్న భారము సువార్త చాటుటై సో మీకు తెలియదు చనిపోతే ఎక్కడికి వెళ్తాను. సో దయచేసి మీరందరూ కూడా ఆయన్ని ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. ఎవరైనా బాధ్యత ప్రభా మనసులో పడి ఉండే ప్రభా. యేసు ప్రభువు ఇలా రాశాడు, తన చేతిలో రోగాలు లయమైపోయాను, తన చూపులో దయ్యాలు శాసించినవాడు, నీటిపై నీరుగా నడిచినవాడతడు, నీటిపై తీరిగా నడిచినవాడతడు, ఆశ్చర్యకరుడు. యేసు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. చాలా చూసాం. ఎప్పుడు ఏం చెప్పారు చెప్పండి. ఎందుకు నాకు ఎవరికి చెప్పదు, హిందువుల దగ్గర చెప్పదు, హిందువుల దగ్గర ఓకేనా? హిందువుల దగ్గర నువ్వేందుకు చెప్తా? ఏం మీ చర్చల గురించి మేమేం చెప్తున్నా, మీ మేస్ట్ గురించి మేమేం చెప్తున్నా చేసి సపరేట్ బట్టలు వేసుకొని వచ్చితే నీకన్నా అఫీషియల్ ఉంటాను, నీకన్నా అఫీషియల్ ఉంటాను. వాట్ ఎవర్ ది కమ్ సిట్ డోంట్ కట్. నేను చెప్తున్నా హిందువుల దగ్గర నువ్వు ఆర్గ్యూ చేయొద్దు. మాట్లాడతాను అధికారం లేదు, అధికారం లేదు. మనిషి బ్రతుకు రంగులా